నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నాం. సో నిన్న ఏదైతే నిరుద్యోగులు అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మధ్యలో నిరుద్యోగుల సంబంధించిన సమస్యలపై కూడా ఒక చర్చ అయితే నిర్వహించడం జరిగింది. సో దాంట్లో భాగంగా చాలామంది నిరుద్యోగులు మాట్లాడిళ్ళు. అదేవిధంగా దానికి స్పందనగా అద్దంకి దయాకర్ గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రాబోయే 2-3 రోజులలో ప్రభుత్వం దగ్గర మీ సమస్య తీసుకెళ్తా, మీకు న్యాయం చేసే దిశగా నేను పనిచేస్తా అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ చర్చలో భాగంగా చిన్న డిస్కషన్ కూడా జరిగింది. సో మరి నిరుద్యోగులతో కొంచెం మాట డిస్కషన్ కూడా జరిగింది. సో మరి మాట్లాడదాం ఇదే అంశంపై. మరి ఎందుకు అంత ఆవేశంతో సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని కూడా మనతో పాటు నిరుద్యోగకు సంబంధించిన ఇంద్రప్రసాద్ ఉన్నారు. సో భయ్యా నమస్తే. సో నిన్న ఆ చర్చలో భాగంగా కూడా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారితో చాలా అంటే అంత ఆవేశంతో మాట్లాడే అవసరం ఏమొచ్చింది అంటే నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పక్క న్యాయం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మీరు అసలు? ఇది ఇంద్రనాయక్ ఆవేదన లేకపోతే జనార్దన్ ఆవేదన ఇంకో ఆవేదన కాదన్న. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది ఆవేదన. ఇది ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూల్చిన తర్వాత, మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. వచ్చిన కొత్త గవర్నమెంట్ కొత్త నోటిఫికేషన్ తోటి కొత్త టీజీపీఎస్ బోర్డుని ఏర్పాటు చేసి మాకు ఎగ్జామ్ పెడతా అనుకుంటే ఉన్న పాత నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ పెట్టేసి ఇది మేము పెట్టిన ఉద్యోగాలు, మేము ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నారు. అక్కడ మాకు మైండ్లో ఒకటి అసలు బ్లాక్ అయిపోయింది. ఏందబ్బా, ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో గత గవర్నమెంట్, ఫిలప్ చేసిందేమో వీళ్ళు, అంటే నియామక పత్రాలు ఒకటి ఇచ్చారు, మొత్తం గ్రౌండ్తో సహా ఇచ్చేసిందేమో వాళ్ళకి పుట్టిన పిల్లలను మా పిల్లలు చెప్పుకుంటూ వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. అదే ఇక నా ఆవేదన కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన. ఇది వీళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? వీళ్ళ కోసం ఏం తక్కువ చేసినాం? కాంగ్రెస్ పార్టీ కోసం బస్సులు కట్టి యాత్రలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఆస్పిరెంట్ 15 మంది 20 మందిని కూడగట్టుకొని ఊరు పల్లె పట్టణం మొత్తం తిరిగి యాత్రలు చేసి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బస్ యాత్రలు అసలు నిరుద్యోగులు ఎవరే చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. బల్మూరు వెంకటన్న గారు, నేను అదే మార్నింగ్ ఒక క్లారిఫికేషన్ అడిగాను అన్నాను. ఏందన్నా మీరు ఇట్లా మాట్లాడడం సమంజసం కాదు, దీని గురించి మీరు మాట్లాడాలంటే నేను వేరే విధంగా మాట్లాడినా, నాకు తెలియదు దాని గురించి అంటే నాకు దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు ఇంద్రా అని చెప్పి నాకు అన్నాడు. కానీ గాంధీ భవన్ నుంచే మేము మా బాధను మేము పోయి అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు ఇది చేస్తామని చెప్పేస్తే మేము స్వతహాగా మా డబ్బులు కొన్ని కలెక్ట్ చేసుకొని నిరుద్యోగుల యాత్ర స్టార్ట్ చేసినాం. ఎవరి కోసం చేసినాం? మాకేమైనా ఎజెండా ఉందా? మాకేమైనా అంటే మేము గెలిపించుకోవాలంటే బీజేపీ కూడా గెలిపించుకోవచ్చు, కానీ ప్రతిపక్షంలో బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేయగలుగుతుంది అని చెప్పేసి మేము యాత్రలు చేస్తే మీరు వచ్చి కూడా ఇట్లే మాట్లాడితే ఇంకేముంటుంది అన్న. ఇక నిన్న ఒక్కటి కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు దాటిపోతుంది, దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకే త్వరలో అని చెప్పి ఒక ఆస్పిరెంట్ మానసికంగా చాలా బాధపడుతున్నాడు. ఇంకెన్ని రోజులు ఈ మాటలు మాట్లాడతారు? మీరు ఒకవేళ ఒక ఆయన 70 నింపిన అంటారు, ఒక ఆయన 60 నింపిన అంటారు. ఆ నింపేదేదో అశోక్ వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీరు అక్కడెక్కడో సభలో మాట్లాడడం కాదన్నా, మీరు అశోక్ వచ్చి మాట్లాడండి. ఇలా మానవతరాయి ఈ చేతగాని దయాకరు వీళ్ళు మాట్లాడడం వల్ల పిల్లలు మానసికంగా కృంగిపోతున్నారు. వీళ్ళకి అసలు వీళ్ళకు పార్టీకి సంబంధం ఏంది? వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళు టీజీపీసీ బోర్డు మెంబర్సా? వీళ్ళకి ఏంది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకే చెప్పారు ఇన్ఫర్మేషన్, వీళ్ళకి చెప్తున్నారా? వీళ్ళు ఎవరు అసలు? వీళ్ళకి అవసరం ఏంది? వీళ్ళు ఎవరు మధ్యలో? మాకు కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుంటాం. ఈ మధ్యలో వీళ్ళు ఎవరు? వీళ్ళు మాట్లాడడం వల్ల అసలు ఆస్పిరెంట్కి ఏదంటే వీళ్ళు అసలు ఎవరి ఇల్లు, అసలు వీళ్ళకి అవసరం ఏంది? ప్రతి ఒక్కసారి త్వరలో ఇక మానవతరాయ్ వస్తాడు, ఇంకా చూడదామే నీకు నిరుద్యోగి, నీకు జాబ్ రాదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు అవసరం లేదు, నువ్వు ఉద్యోగం రాలేదని చెప్తాడు. నువ్వు ఇస్తేనే కదా, నువ్వు ఎగ్జామ్ పెడితే నేను రాస్తేనే నాకు ఉద్యోగాలు వచ్చేది, మా అమ్మ నాన్నలు చెప్పేది. నువ్వు ఎగ్జామే పెట్టలేదు, పాత గవర్నమెంట్ పెట్టిన దాన్ని నేను పెట్టినండి డబ్బాలు కొడుతున్నావు, నీకు అవసరం ఏంటి? చెప్తున్నా నేను, మానవతరాయి చేతగానే దయాకరు ఇంకోసారిగా నిరుద్యోగుల గురించి మాట్లాడితే కబాదార్ బిడ్డ, మీ వీపు విమానమోతలు మోతాయి. ఎందుకంటే మీకు అవసరం లేని విషయాలు. మేము యాత్రలు చేసిన ఏడబండోళ్ళు ఈ మానవతరాయి వేరే పార్టీలు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు, ఆయన బీఆర్ఎస్ పార్టీ దేవత, బీఆర్ఎస్ పార్టీ అయ్యో గొప్పలు మాట్లాడిన వ్యక్తి. మా గురించి కనుక ఒక్క మాట మిస్టేక్గా మాట్లాడినా మాత్రం నీ వీపు విమానమోతం అవుతుంది. అంటే ప్రధానంగా చూసుకోవచ్చు, ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, అంటే నిరుద్యోగులు ఎవరు ధర్నాలు చేయట్లేరు, నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిజమైన నిరుద్యోగులు అందరూ చదువుకుంటా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ఇప్పుడు నేను ఎక్కడో పైన కూర్చున్నాం అన్న, నాకు మా ఊర్లో సమస్య ఎట్లా తెలుస్తాయి అంటే మా నాన్న చెప్తే తెలుస్తాయి. మా నాన్న మంచిగా అంటే బిడ్డ మంచిగా జరుగుతున్నారు ఊర్లో అంటే మంచిది
అనుకుంటా. వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మిస్గైడ్ చేయొచ్చు కదా, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మిస్గైడ్ చేయొచ్చు కదా, ఈ మానవతరాయ్ చాతకాంత్ దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు మిస్గైడ్ చేయొచ్చు కదా. వీళ్ళే మిస్గైడ్ చేస్తారు రేవంత్ రెడ్డి గారిని. అసలు రేవంత్ రెడ్డి గారికి అసలు అంత ఇన్ఫర్మేషన్ లేదు. పాప ఆయన అంటే ఇక్కడ నుంచి మాట్లాడితే వీళ్ళు చెప్పింది నిజం అనుకుంటారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో వస్తే తెలుస్తుంది కదా. మీరు అక్కడెక్కడ కూర్చుంటే అర్థం కాదు. మీరు అవసరంగా రండి, విద్యార్థులు మాట్లాడి చర్చలు పెట్టండి, అప్పుడే కదా మీకు తెలిసేది. అంటే రీసెంట్గా 2-3 రోజుల క్రితం గురించి చూస్తా ఉన్నాం. అంటే ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడ ఇస్తామని చెప్పలేదు, మొత్తం అయిపోయినాకనే 2 లక్షలు అని చెప్పేసి అంటామని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మేనిఫెస్టోలో పెట్టిందేమో సంవత్సరం 2 లక్షలు. సో ఏమనిపిస్తాయి ఇట్లాంటి మాటలు విన్నప్పుడు? ఈ అవగాహన రహితం వీళ్ళకు. అంటే ఏంటంటే వీళ్ళు పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాట్లాడతారు, కానీ పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ పోతే ఉన్న గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులకు అర్థమైపోద్ది వీళ్ళు మాయా మాటలు మాట్లాడుతున్నారు, అంటే మంచి చేసి మాట్లాడకాయలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడేది, ఇప్పుడు నేను యాస్పిరెంట్ అన్నా, నాకు తెలుస్తుంది వీళ్ళు ఏం చేసినాను. ఇప్పుడు నాతో బాగా 30 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో, వాళ్ళకు కూడా తెలిసిపోతుంది కదా. వాళ్ళు రేపు వీళ్ళే కదా వాళ్ళ అమ్మ నాన్న చెప్పి ఓట్లు ఇప్పించేది, నాన్న వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు చెప్పేది వీళ్ళే కదా. మీరు ఎన్ని అమ్మఒళ్ళు ఇచ్చినా, ఎన్ని మీరు రైతు బీమాలు రైతు భరోసాలు ఇచ్చినా కూడా అసలు వీళ్ళు ఫైనల్గా చెప్పేది మేమే కదా. మా అమ్మ నాన్నలకు, నాన్న వీళ్ళు మాకు ఉద్యోగాలు ఇచ్చారు ఓట్లు అని చెప్తాం. ఇవ్వకపోతే నాన్న వీళ్ళు దొంగలు ఓట్లు వేయకండి, నెక్స్ట్ వీళ్ళని రానియకండి చెప్తాం. కాబట్టి అవగాహన రహితంగా మాట్లాడకండి. మేనిఫెస్టో క్లియర్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడిన వీడియో క్లియర్గా ఉంది. వీళ్ళంటే పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళు మాట్లాడకండి ప్లీజ్. ఎందుకంటే నిరుద్యోగులతో ఆడుకుండగా ఎందుకంటే నిరుద్యోగులు రూపాయి ఖర్చు చేసుకుని టీ తాగితే ఏడ డబ్బులు అయిపోతాయో, ఒక భోజనం చేస్తే ఏడ డబ్బులు అయిపోతాయని చెప్పి 5 రూపాయల భోజనం తిని ఆ లైబ్రరీలో కష్టపడుకుంటా మా అమ్మ నాన్న చెప్పుకుంటే రోజు లైబ్రరీకి వెళ్తున్నాను, చదువుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదు నాన్న, అంతా బాగానే ఉంది నాన్న, ఒక పక్క పెయ్యి మార్చుకుంటూ వస్తుంటే వీళ్ళేమో వీళ్ళ రాజకీయాల కోసం, వీళ్ళకి పదవుల కోసం వీళ్ళు ఏదేదో మాట్లాడతారు. మీరు నిజమైన నిరుద్యోగులు ఎవరు బయటికి రావట్లేరు, అందరు ప్రాపర్గా చదువుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో మీరు కూడా చిక్కలపల్లి లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్లో చాలా ప్రాంతాల్లో తిరుగుతారు కదా, ఏది మరి నిజంగా నిరుద్యోగులు చదువుకుంటున్నారా, ఆవేదన చెందట్లేరా? ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే, అందరూ ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో క్రికెట్ ఉందని ఒకటి 11 మందిగా ఆడగలుగుతారు. ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే ఇదేంది ఇట్లా జరుగుతుంది, దీని సమస్యను ఎట్లా తీసుకెళ్లాలని కొంతమంది ఉంటుంది. కొంతమంది నాకెందుకులే, మా అమ్మ నాన్న పరిస్థితి బాగాలేదు, నేను చదువుకుంటా, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుంది, నాకు అది లేదు, మాకు గవర్నమెంట్ జాబే కావాలని చెప్పి కూర్చున్నాం. ఇప్పుడు దాదాపు 2015 నుంచి ఇక్కడ కూర్చున్నాం. రాలేదు. ఎందుకు రాలేదంటే మీరు ప్రాపర్ నోటిఫికేషన్ ఉన్న పాత పంచాయతీ కార్యదర్శులు వచ్చినప్పుడు ఏమో ఈ ఉద్యోగాలు ఏం చేస్తాంలే అనుకున్నాం. ఇప్పుడు మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 అని పెట్టేసరికి పెద్ద జాబులు కొట్టుకోవచ్చు అని చెప్తే మీరు కూడా దాంట్లో మీరు పాత నోటిఫికేషన్ ఏవి ఉన్నాయో అవి తీసుకొచ్చి మీరు ఎగ్జామ్ పెట్టిస్తే ఇంకా మీరు నోటిఫికేషన్ ఇచ్చినట్టు. సో అంటే ఏం జరిగిందంటే నిన్న మొత్తం చర్చలో భాగంగా చిక్కడపల్లి లైబ్రరీలో మరి అద్దంకి దయాకర్ గారు ఏం మాట్లాడారు, మీరేం సమాధానం ఇచ్చారు, అంటే ఫైనల్గా ఏం అంటే కొలిక్కి వచ్చింది? నేను అద్దంకి దయాకర్ని ఏదో దూషించడానికి, అద్దంకి దయాకర్ని ఏదో మాట్లాడగాను, ఇది ప్రభుత్వానికి చెప్తున్నాం మేము. మా నిరసన అది అద్దంకి దయాకర్ చేతగాని దయాకర్ ఆయన గురించి కానీ మా నిరసన అనేది గవర్నమెంట్ తెలియజేయాలి, గవర్నమెంట్ వినబడాలి. మేము ఏం చేస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, అసలు ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, నిజంగా ఏం చదువుతున్నారు, ఏం జరుగుతుంది, నోటిఫికేషన్ వస్తున్నాయి కదా, ఏ నోటిఫికేషన్ వస్తుంది, వీళ్ళకి క్లారిటీ లేదు. అసలు వీళ్ళు ఏం చేస్తారంటే పదవుల కోసం ఆ టీవీలో ఈ టీవీలో మాట్లాడుకుంటూ త్వరలో లేదు, బొంగు లేదు, వీళ్ళకి అసలు అవగాహన లేదు. కానీ ఒక విషయం, రేవంత్ రెడ్డి గారికి అయితే మిస్గైడ్ చేస్తున్నారు. ఆయనకు తెలిస్తే మాత్రం వీళ్ళ తోడకలు తీస్తారు నాకు తెలిసి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కొంచెం మా మీద, ఎందుకంటే 30 లక్షల మంది మిమ్మల్ని గెలిపించాం సార్, మా మీద ఒకసారి దృష్టి పెట్టండి, మీరు మా విషయాల మీద మమ్మల్ని హక్కును చేర్చుకోండి, మేమేదో చూపిస్తాం మీకు అని చెప్పేసి. ఏమైనా హామీ ఇచ్చినా మరి దయాకర్ గారు, నేను ఏమైనా హామీ ఇవ్వడం కానీ ప్రభుత్వం మీద నమ్మకం కానీ ఉందా మీకు? ఇప్పుడు దయాకర్ అన్న తీసుకెళ్తా అని చెప్పారు సీఎం దగ్గరికి, ఎందుకు తీసుకెళ్తారు? మా మధ్యన మీరెందుకండి, మీరెవరు అసలు? అదే చెప్తున్నా, మీరు మా మధ్యన మీరెందుకు? ఆ రోజు రాహుల్ గాంధీకి వచ్చారు, ఆ రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చారు, ఆయనతో డైరెక్ట్ మాట్లాడినాం, చిక్కడపల్లి లైబ్రరీ రేవంత్ రెడ్డితో మాట్లాడినాం. మధ్యలో మీరందరూ ఎవరు? మీకేంటి అవసరం? మీ రాజకీయాల కోసం పిల్లల్ని ఎందుకు వాడుకుంటారు? మీరు వస్తే మాకు లాభం జరగదు, ఏమనంటే మీకే లాభం జరుగుతాం. మేము స్వతహాగా రేవంత్ రెడ్డి మేమే డైరెక్ట్ కలుస్తాం. నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో అశోక్ నగర్ నుంచి చిక్కడపల్లి నుంచి మేమే వెళ్తాం. మా మధ్యలో ఎవరు వద్దు. ఎవరైనా కావాలనుకుంటే మీరు అపాయింట్మెంట్ ఇప్పించండి చాలు, కానీ మీరు కూడా మధ్యలో ఉండి మాట్లాడుతుంటే ఒప్పుకోము. ఎందుకంటే మేము ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, అసలు ఏంది వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, టీజీపీఎస్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు అక్కడ పోయిన మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్న వీళ్ళు కొంతమంది ఉన్నారన్న ఇదని చెప్పి ఎన్ని కాదు, మీకోసం కష్టపడే వ్యక్తులం మేము. ఒకసారి గుర్తుంచుకోండి, మేము కనుక ఒక 10 days వాళ్ళకు ఇది ఇచ్చినాం, టైం ఇచ్చాం. ఆ 10 daysలో కనుక వాళ్ళకు హామీలు మాకు చెప్పలేదనుకో, ఏదైనా క్లియర్గా చెప్పలేదనుకో, ఇక పర్యవసనాలు అనేది వేరే విధంగా ఉంటాయి. ఇదండి పరిస్థితి. సో నిరుద్యోగుల పక్షాన కూడా నిరంతరం కొట్లాడుతూ ఉంటాం. నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటాం. మా మధ్యలో ఎవరు ప్రతినిధులు అవసరం లేదు.
మాకు అపాయింట్మెంట్ ఇస్తే చాలు. ఏదైతే గతంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, వచ్చిన రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అప్పుడు వచ్చిన నాయకులు ఇప్పుడు రావడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు నిజాయితీగా పాలన చేస్తే మా దగ్గరికి రావడానికి ప్రాబ్లం ఏంటని కూడా ప్రధానంగా స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.